హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మీకు కోడి పిల్లల్ని చూపిస్తానని చెప్పాను. కోడి పిల్లల్ని చూద్దాం రండి. నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని పెట్టుకుని మీ అందరూ చూపించడానికి కోడి ఈ గేదెలు కానీ ఈ పనులన్నీ కానీ చేస్తున్నాను. మరి ఎన్ని మీకు తెలియాలా, నేను ఒక ఆడ మనిషి ఎలా కష్టపడుతుందా ఏందా మరి అని చెప్పేసి తెలుసుకోవాలి. మీ అందరూ కూడా ఎవరు కూడా ఊరకుండదు, అందరూ పని చేసుకునే బతకాలని సిద్ధాంతం పెట్టుకున్నాం. మనమైతే 90 ఏళ్ళు వయసు వచ్చినా కూడా వాళ్ళ కొడుకు అన్నం పెడతానన్నా కానీ కూడా చేస్తున్నాం పని. ఆమె ఎవరో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ముందైతే మనం కోడి పిల్లల్ని చూద్దాం రండి. ఇదిగో ఇలా చిన్న పిల్లలు అయినాక ఇలా జాగ్రత్తగా మేము ఇటు చుట్టూ ఇలా పట్ల కట్టేసుకొని దీంట్లో వేస్తాం. గాలి ఆడుతుంది పైన. అది చూడండి ఎలా బాగుండయో. ఇంకా లోపలికి చూస్తారండి. అదిగో వాళ్ళ అమ్మ చూడండి, వాళ్ళ పిల్లలు ఓకే ఓకే ఉంది. అదిగో చూడండి, తెల్ల పిల్లలు ఉన్నాయి. క్యూట్గా ఉండి ఫ్రెండ్స్. వైట్ పిల్లలు అండి, చాలా బాగుండి. నల్ల పిల్లలు అదిగో చూడండి. వీటిలో జాతి పిల్లలు ఫ్రెండ్స్, అవన్నీ జాతి పిల్లలు. అంటే అది గురించి అంతగా తెలియదు. మా వారు వచ్చినాక కొంచెం పెద్ద అయినాక మీకు ఏ జాతి ఏంది అన్నది కూడా చెప్తాను. ఇదిగో ఇలా బందోబస్తు చేసి పెడతాను. ఎందుకంటే మాకు ఇక్కడ శాల్వా డ్యాగ్ అనేసి ఒక చిన్న పిట్ట వస్తుంది. ఒక్కసారి 3-4 వేసుకొని వెళ్ళిపోతుంది. మాకు చాలా కోడి పిల్లలు ఎట్టని జాగ్రత్త గుడ్డులు చేసి నేను పొదగేసి 21 రోజు అది కష్టపడి మేము కష్టపడి ఇన్ని చేస్తే శాల్వా డ్యాగ్ వచ్చేసి ఎత్తుకుపోతుంది. చాలా జాగ్రత్తగా రెక్కలతోటి ఎగురుకుంటా పోయి బిడ్డను కాపాడుకుంటుంది ఫ్రెండ్స్. మరి తల్లి మనం ఆ మానవ జన్మ ఎత్తున్నాం. మరి మనం అయితే చాలామంది పిల్లల్ని కన్నాకు తీసుకెళ్ళి చెత్త కుప్పలు ఎట్లాగేస్తారో, మరి ఆ చెత్త కంపల్లో ఎట్లాగేస్తారో నాకైతే తెలియదు. బాధపడుతున్నాం అలాంటి విషయాలు విన్నప్పుడల్లా. అట్లా మాత్రం ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్. మన సంస్కారంగా ఉండాలి. మనం ఎందుకు అలా కంటం అనవసరం. అట్లాంటప్పుడు కనకుండానే ఉండండి. అట్లా మాత్రం పాడేసి ఆ బిడ్డల జీవితాలు నాశనం చేయొద్దు. వాళ్ళు ఎంతో బాధపడతా ఉంటారు ఫ్రెండ్స్. అలా ఎప్పుడు కూడా చేయగాకండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే చీర మీద ఉంటాను. నేను ఇన్ని చీరల మీద కూడా నేను ఉండను. నన్ను చాలామంది అడిగారు, ఏందక్క ఒకటే చీర మీద ఉంటున్నావని. నా పని అదే ఫ్రెండ్స్. నేను చేసేది మట్టి పని. నాకు అందమైన బంగళాలు లేవు, అందమైన కారులు లేవు, అందమైన నగలు లేవు, నాకు బంగారం అనేది లేదు. అదిగో నా ఇల్లు అదేను, రేకుల షెడ్ అది. నేను ఉండేది రేకుల షెడ్లోనే. నాకు 4 గేదెలు. ఇంత కష్టం ఎందుకు పడుతుంది చాలామంది నన్ను అడిగారు. నా తమ్ముడు కొంచెం ఆరోగ్యం కూడా బాగలేదు. నేను కష్టపడాలి. ఒక తల్లి బిడ్డ కోసం ఎట్లా కష్టపడిద్దో నేను కూడా నా తమ్ముడు కోసం నేను కష్టపడతాను ఫ్రెండ్స్. బాయ్.